హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సవా మేడం ఫ్యామిలీ వ్లాగ్స్. సాటర్డే ఈరోజు నా టిఫిన్ అబ్బా ఇది పక్కన పెట్టండి. సప్త శనివార వ్రతం 8వ వారం అయిపోయింది. ఆ పూజ ఎలా చేశానో ఒకసారి చూసేయండి. సో సప్త శనివార వ్రతం నేనైతే కంటిన్యూ చేస్తూనే ఉన్నానండి. ఆ దేవుడి దయ వల్ల ఎలాంటి ఆటంకం లేకుండా 8వ వారం కూడా కంప్లీట్ అయిపోయింది. సరే 8వ వారం కానీ 7వ వారం కానీ భోజనాలు పెట్టుకోవాలా, అసలు కంపల్సరీ పెట్టుకోవాలా అందరినీ పిలిచి అంటే అండి, యాక్చువల్లీ అండి ఏ పూజ అయినా సరే ఏదైనా సరే మనం చేసిన తర్వాత మనకి తెలిసిన బంధువుల్ని చుట్టాలని అందరినీ పిలిచేసి రకరకాల వంటలన్నీ వండేసి వాళ్ళకి వడ్డించేస్తాం. కానీ అది కాదండి భోజనాలు పెట్టడం అంటే. నా ఉద్దేశంలోనే భోజనం పెట్టడం అంటే మనం మన చేతులారా వండడం కానీ, లేకపోతే మనం తీసుకెళ్లి దగ్గరికి మనకి తెలియని వాళ్ళకి ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజుల్లోని కోటీశ్వరులతో సమానం. ఆ రెండు లేని వాళ్ళకి మనం భోజనం పెట్టాలన్నమాట అండి. సో అలాంటి వాళ్ళు మనకి ఎక్కడ దొరుకుతారు? అయితే గుడి దగ్గర దొరుకుతారు, లేకపోతే రోడ్డు పక్కన ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకి భోజనం పెట్టడం అన్నమాట. అయితే మనము శనివారము చాలా మంది ఉపవాసం ఉంటారు, నేను కూడా. మనం ఉపవాసం ఉండడం అంటే అర్థం ఏంటంటే, ఒకటి మనకి శారీరకంగా అంటే మనం వీక్ అంతా కూడా అన్ని రకాలు తింటాం కనుక కొంత కిడ్నీ లెవెల్లో డైజెషన్ పవర్ పెంచుకోవడానికి ఈ వీక్ అయితే అంటే వీక్లో ఒక్కరోజు అయితే భోజనం మానేస్తారు. భోజనం ఏంటంటే అన్ని మానేస్తారు. అది ఎవరికి బాడీ సహకరించినంత వరకు అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే. అలా లేని వాళ్ళందరూ కూడా లిక్విడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంకేదైనా తింటారన్నమాట. సో మరి ఆ రోజు మనకి మిగిలిపోయిన భోజనం, మన భోజనం ఏం చెయ్యాలి? మనం ఏ రోజైతే భోజనం చేయమో ఆ భోజనాన్ని ఇంకొకరికి దానం చేయాలి. అది ఎవరు లేని వాళ్ళకి, ఆ రోజు భోజనం కోసం పరితపించే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మాట. అంతేగాని పూజ 7వ వారం వచ్చింది 8వ వారం వచ్చింది కదా అని మనం అంగరంగ వైభవంగా చేసేసుకొని మన చుట్టాలని, మన బంధువుల్ని, మన ఫ్రెండ్స్ని పిలిచేసి భోజనం పెట్టేయడం కాదండి తెలియని వాళ్ళకి. అలాగ వెళ్ళి కూడా ఇవ్వలేని వాళ్ళు ఉంటారు చూడండి. అలాంటప్పుడు గుడిల్లోని కానీ ఇంకెక్కడ అనాథ శరణాలయాన్ని కానీ, వృద్ధులకు కానీ, ఉక్కు మొహం తెలియని వాళ్ళకి, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి లేని వాళ్ళకి ఆ రోజు మనము ఒక్కరికి భోజనం పెట్టినా మనం చేసిన పూజ ఫలించినట్లేమాట అండి. సో ఇది నా ఒపీనియన్, కంప్లీట్గా నేను అనుకుంటున్న ప్రొసీజర్. మీరు మీ ఇష్టం అండి, ఎవరి ఇష్టం వాళ్ళది. మీరు మీ చుట్టాలని బంధువుల్ని పిలిచి పెట్టుకోవాలని పెట్టుకోవచ్చండి, అది మీ ఇష్టం. నాకైతే అలా అనిపిస్తుంది అన్నమాట. ఈ 3 సార్లు కూడా నేను గుళ్ళో అన్నదానం జరుగుతున్నప్పుడు నా వంతు సహాయాన్ని నేను అక్కడ ఇచ్చేస్తాను అనమాట. అంటే నాకు ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి నా వంతు, నా తరపున నేను ఇచ్చే హెల్ప్లో ఒక మంచినీళ్ళు ప్యాకెట్, మంచినీళ్ళు బాటిల్ వెళ్ళినా సరే అది నాకు సంతృప్తి మాట అండి. సో నేను అలా అనుకుంటాను అనమాట. సో మరి మీరు ఎలా అనుకుంటున్నారు కామెంట్ చేయండి. నేను ఆలోచించే విధానం కరెక్టో రాంగో కూడా మీరు కొంచెం చెప్పండి. సో మరి ఈరోజు నా టిఫిన్ 0. ఎందుకు? సాటర్డే నో ఫుడ్ మాట, అంతా క్లియర్ అవుతుంది అనమాట. సో మరి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఓన్లీ నా ఒపీనియన్, ఎవరు కూడా బ్యాడ్గా అనుకోవద్దండి.